49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ తుది శ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం బాత్రూమ్కి వెళ్ళిన ఆయన కాలు జారి పడటంతో గుండెపోటు అటాక్ అయ్యి ఆ తర్వాత ఆయన్ను హుటాహుటిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేర్చారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించినట్లు కూడా వైద్యులు తెలిపినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏదేమైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప సంగీత దర్శకుడిని కోల్పోయిందని చెప్పి తెలుగు సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. ఇక రాజ్ కుటుంబానికి వస్తే ఆయనకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. ఈయన ప్రముఖ అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజ్ కుమారుడు కావడం విశేషం. ఇక రాజ్ అనగానే మనకి గుర్తొచ్చేది ద్వయం రాజ్ కోటి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాజ్ కోటి ద్వయానికి ఎంతో పేరుంది. వీరిద్దరూ ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు తమ స్వరాలని, మ్యూజిక్ని అందించారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి, ఆ తర్వాత బావా బావమరిది, తర్వాత లంకేశ్వరుడు, బంగారు బుల్లోడు, సిసింద్రి, హలో బ్రదర్ ఇలాంటి ఎన్నో సినిమాలకు, ఎన్నో మరుపురాని సినిమాలకు తెలుగు ప్రజలకు చేరువయ్యే విధంగా తమ సంగీత బాణీలు వినిపించి తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యారు. వీరిద్దరూ కలిసి దాదాపు 180 సినిమాలకు సంగీతాన్ని అందించారు. అందులోనూ 3000 పాటలకు పైగా వీరిద్దరూ సంగీతాన్ని అందించారు. అంటే తెలుగు సినీ ప్రేక్షకులపైన, టాలీవుడ్ పైన వీరు ఏ స్థాయిలో ముద్ర వేశారో కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అందులోనూ వీరు సంగీతం అందించిన 3000 పాటల్లో కూడా 2500 పాటలకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాగే కేఎస్ చిత్ర వీరిద్దరూ కలిసి గానం అందించారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఒక్కసారిగా. రాజ్ కోటి అంటే ఒకప్పుడు వీరిద్దరు విడదీయలేని ద్వయం. రాజు లేనిదే కోటి లేడు, కోటి లేనిదే రాజు లేడు. అట్లాంటిది వీరిద్దరూ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని చెప్పుకోవచ్చు తమ సంగీతం ద్వారా. సో వారు సంగీతం అందించిన 3000 పాటలకు, అందులో 2500 పాటలకు అటు బాలసుబ్రహ్మణ్యం అలాగే కేఎస్ చిత్ర తమ గాత్రాన్ని అందించారు. సో తెలుగు సినీ పరిశ్రమలో రాజు లేని లోటు తీర్చలేనిది. ప్రతి ఒక్కరూ ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈయన రాజ్ ప్రస్థానాన్ని, అంటే వీరిద్దరు రాజ్ కోటి వీరిద్దరూ చిన్ననాటి నుంచే మిత్రులు. 1982లో తొలిసారిగా సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే తొలుత కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్కి సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత చూసుకుంటే ఇక వీరు అప్రతిహాతంగా ముందుకు సాగారు. తెలుగు సినీ పరిశ్రమని ఒక స్థాయికి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో వీరికంటూ ఎదురు లేదనే స్థాయిలో ఎదిగారు, క్రమక్రమంగా ఎదిగారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే హలో బ్రదర్ సినిమాతో 1994లో నంది అవార్డును కూడా గెలుచుకున్నారు వీరిద్దరూ కలిసి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలతో, అంటే పొసకపోవడంతో 2012లో వీరిద్దరూ సపరేట్ అయ్యారు. ఆ తర్వాత కోటి తన ప్రస్థానాన్ని కొనసాగించినప్పటికీ కూడా రాజ్ ఆ స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయారు. కొన్ని సినిమాలకు సంగీతాన్ని అందించినప్పటికీ కూడా వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన స్థాయిలో రాజ్ ఆ మాత్రం తెలుగు ప్రేక్షకులకి ఒంటరిగా అయితే దగ్గర కాలేకపోయాడు. 2012లో వీరిద్దరూ విడిపోవటం, విడివిడిగా సినిమాలకు సంగీతాన్ని అందించడం ఆ తర్వాత ఎంతోమంది ప్రేక్షకుల్ని, తెలుగు సంగీత ప్రేక్షకుల్ని అలాగే అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు రాజ్ సంగీతాన్ని అందించినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా చేరువ కాలేకపోయారు. ఇక చూసుకుంటే రాజ్ ఆ తర్వాత అనేక సినిమాల్లో ముఖ్య అతిథి పాత్రలో కూడా కనిపించి ప్రేక్షకులను అయితే అలరించారు. ఏదేమైనా తెలుగు సినీ వినీలాకాశంలో తమకంటూ ఎంతో ప్రత్యేక ఖ్యాతి గడించిన రాజ్ కోటి ద్వయంలో వారిద్దరూ విడిపోవడం, ఇప్పుడు అందులో రాజ్ చనిపోవడం తెలుగు సినీ పరిశ్రమకు ఒక తీరని లోటుగా ప్రతి ఒక్కరూ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.